अन्नो शिवः प्रचोदयात् गंगा ब्रह्मणं समेत श्री मल्लेश्वर स्वामी नमः पादारविन्दयोः वेदोक्त सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि अमंत्रपुर प्रदक्षिण చేయండి 3 సార్లు आत्म प्रदक्षिण नमस्कारं समर्पयामि चक्रं धारयामि शाभरं विजयामि चूर्दर्शयामि गीतं श्रावयामि अंगोलिघरावाहयामि समस्त राजोपचार देवोपचार भक्त्योपचार पूजां समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं यत्पूजितं मया देव अनया ध्यानमावाहनादि गंगा ब्रह्मणं भासमेत मल्लेश्वर स्वामी नमः स्मृता भगवती समेतस्य समस्तकस्य सभान्तवस्य सहकुटुम्बानां क्षेमस्थैर्यधैर्यं जयभयनारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु अस्मिन् ग्रामे स्थानां सर्वेषां महाजनानां सर्वे जनाः కూర్చో నువ్వు కూడా చేసాక పుణ్యం జాలి అక్కడ బాగా తృప్తి ఉండాలి మనిషికి కాబట్టి కళ్ళు తింటే చూద్దాం అవసరం లేదులే కానీ నీ వీడియో ఉండలే సీరియా గారికి చెయ్యి అది నువ్వు ప్రసన్న చెయ్యి ఎవరికిస్తాను ఏమన్నా చాలు నేను పట్టుకుంటాను వెయ్యి వద్దులు వెయ్యి పట్టుకుంటాయి ఏమైంది వద్దులే కానీ నువ్వు చూడకు బాగానే చెప్తాం నేను ఏం చేయాలి పడాలి మరి అన్ని నీళ్ళు ఎక్కువ పడుతుంది కలపాలి ఇది సరిపోయింది అది జారిపోతుంది ఇంకా బాగాలే అదే అంటుండే లక్ష్మి అసలు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరు ఎలా ఉన్నారు? మరి మన శివయ్యను చూడడానికి అందరు రెడీగా ఉన్నారా? చూడండి, భక్తితో చక్కగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ శివయ్యని చూసేయండి. ఎంత బాగుందో కదా. మరి డ్రై ఫ్రూట్స్తో చక్కగా డెకరేట్ చేశారు కదా. ఇప్పటివరకు మీరు చూశారు కదా దేవుణ్ణి ఎలా చేశారు అనేది. చక్కగా పిండిని ఆవు నెయ్యి వేసి మంచిగా కలిపి మన శివయ్యకి పెట్టి చక్కగా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్తో మన భక్తులందరూ తెచ్చిన డ్రై ఫ్రూట్స్తో చక్కగా ఎంత చక్కగా అలంకరించారు చూసారా. అన్ని రకాలు ఇది ఉంది లేదు, ప్రతి ఒక్క దాంతో అందంగా ఎక్కడ ఏది పెడితే బాగుంటుందో మన పూజారి గారు చాలా అందంగా డెకరేట్ చేశారు. చూడండి, ఇప్పుడు చక్కగా మన శివయ్యకి త్రిశూలం కూడా పెడుతున్నారు. చూసారా ఎంత అందంగా ఉన్నాం మన శివయ్య. చక్కగా పూలతో డ్రై ఫ్రూట్స్తో చాలా బాగా డ్రై ఫ్రూట్స్తో కూడా దండలు చేసి వేశారు. చూసారా ఎంత అందంగా ఉన్నారో.
మరి ఈరోజు కార్తీక మాసం వనభోజనాలు ఉన్నాయి శివయ్య గుడిలో. అందుకోసమని పొద్దున్నే అభిషేకం చేసిన తర్వాత మన శివయ్యని ఇలా అందంగా 10ంటికి ఇలా అందంగా డెకరేట్ చేశారనమాట. 11ంటికి మనకి కార్తీక మాసం కదా, వనభోజనాలు స్టార్ట్ అవుతాయి. ఈరోజు ఉదయం నుంచి వంట అంతా మన గుడి వెనక అంతా స్టార్ట్ చేశారు. అది కూడా మీరు ముందు చూస్తారు. చూడండి మన శివయ్య ఫైనల్గా చక్కగా పంచిగట్టి ఎంత అందంగా డెకరేట్ చేశారో. మరి ఇప్పుడు మన కార్తీక వనభోజనం ఏమేమి పెట్టారో, ఏమేమి తయారు చేశారో ప్రతి ఒక్కళ్ళు వచ్చి చక్కగా చూశారు. ఇప్పుడు మన శివయ్యకి అభిషేకం జరుగుతుంది.
అమ్మా ఇది కూడా పట్టుకో, రెండు పట్టుకో, పప్పు ఉన్నది. అక్కడ పెట్టాలి, దేవుడి దగ్గర పెట్టాలి. అయ్యా అది అన్ని చాయిస్ రమేష్ గారు తీసుకోండి. చూసారు కదా, ఇప్పటివరకు మన శివయ్యకు అన్ని రకాల మనం అన్నం అంటే వనభోజనానికి ఏమేమి పదార్థాలు వండారో అవి ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చి చక్కగా గుడి చుట్టూ తిరిగి మన స్వామివారికి నివేదించి తీసుకెళ్ళి మళ్ళీ ఆ ప్రసాదంలో కలిపారనమాట. ఇప్పటిదాకా చూశారు కదా. మరి మీరు ఇప్పటి నుంచి మనము కార్తీక వనభోజనాలు ఎలా తయారు చేశారు, ఏమేమి ఫుడ్స్ పెట్టారో అన్నీ చూద్దాం. మరి మీరు కూడా రెడీనా? మరి ఒకసారి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని చెప్పేయండి. మరి మీరు కూడా కార్తీక వనభోజనం ఎలా జరిగింది, ఏమేమి ఫుడ్స్ తయారు చేశారు అన్నది మరి చూద్దామా. మరి భక్తులందరూ సహకరించి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఉదయాన్నే వచ్చి అన్ని పనులు చేసి చక్కగా ఈ కార్తీక వనభోజనాన్ని దిగ్విజయంగా ముగించారనమాట. చాలా బాగా జరిగింది. భక్తులందరూ ఊరు మొత్తం వచ్చారనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా మరి ఈ కార్తీక వనభోజనాన్ని. చూడండి, రకరకాల ఫుడ్స్ తయారు చేశారు. మన అప్పడాల దగ్గర నుంచి రైస్, చట్నీ చూడండి, దొండకాయ చట్నీ, పప్పు, వంకాయ కూర, ఇలా ఒకటేంటి అన్ని రకాలు, దొండకాయ ఫ్రై చూడండి, ఇది క్యాలీఫ్లవర్ ఫ్రై, పప్పు, అన్నం, సాంబారు, పులిహోర, పొంగలి, ఇలా రకరకాల ఐటమ్స్తో అందరికీ ఊరు మొత్తం భోజనాలు పెట్టారనమాట. చూడండి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళంతటా వాళ్ళుగా ఓన్గా వచ్చి చక్కగా వడ్డన చేస్తున్నారు. బజ్జీలు కూడా పెట్టారు చూడండి, పొంగలి, చక్కగా అందరికీ బజ్జీ, పొంగలి, పులిహోర, అన్నం, పప్పు, సాంబారు, చట్నీ, ఒకటి ఫ్రై, వంకాయ టమాటా కర్రీ, క్యాలీఫ్లవర్ ఫ్రై, ఇలా రకరకాల ఐటమ్స్తో ఊరు మొత్తానికి భోజనాలు పెట్టారు. చూడండి ఎంత బాగుంది కదా. బజ్జీలు, పొంగలి, ఇలా గుడి వెనక మొత్తం వంట చేసి గుడిలో అందరికీ, అమ్మాయిలకి, లేడీస్కి, చిన్నపిల్లల గుడి వెనక అబ్బాయిలకి ఇలా భోజనాలు పెట్టారనమాట. చూడండి, ప్రతి ఒక్కళ్ళు వచ్చి భోజనాలు పెట్టారు. చూడండి, ఉదయమే 5 గంటలకి అలా స్టార్ట్ చేసుకున్నారు. చూడండి, నైట్ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకుని వంట చేయడం ఉదయం 5 గంటలకే స్టార్ట్ చేశారు. చూసారా, ఇలా చీకటిగా ఉన్నప్పుడే మొత్తం అన్నీ తయారు చేసుకుంటున్నారు 1 by 1. మరి ఊరు మొత్తం వండాలి అంటే చాలా పడుతుంది కదా టైము, అది అందుకని నైట్ అంతా ప్రిపేర్ చేసుకొని ఉదయంనే స్టార్ట్ చేశారనమాట. దగ్గర ఒక 4000-5000 మందికి వనభోజనాలు పెట్టుంటారు నిన్న. అంటే అందరినీ పిలిచినా అందరూ రారు కాబట్టి ఒక 4000-5000 మందికి భోజనాలు పెట్టి ఉండొచ్చు, ఇంకెక్కువే ఉండొచ్చు, మరి కరెక్ట్గా లెక్క తెలియదు. చూడండి, సాంబార్ పెడుతున్నారు, అందులో పప్పు వేస్తున్నారు. చూడండి, ఇక్కడ కర్రీ ఉడుకుతుంది. ఇలా పొద్దున్నే వంట వాళ్ళు వచ్చి చక్కగా భక్తి శ్రద్ధలతో, మరి శివయ్య కార్తీక వనభోజనం కదా, నీట్గా అందరూ ఫ్రెష్గా స్నానం చేసి చక్కగా బాగా చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఫ్రై చేస్తున్నారు, గోబీ ఫ్రై ఉంది కదా, ఇక్కడ పులిహోర కలుపుతున్నారు. చూడండి ఎంత చక్కగా పులిహోర కలుపుతున్నారు. మరి మీ అందరికీ పులిహోర అంటే ఇష్టమా? దేవుడి పులిహోర, మరి దేవుడి గుడిలో దేవుడి కోసం చేసిన పులిహోర ఎలా చేసినా చాలా బాగా వస్తుంది కదా. మరి మీ అందరికీ ఇష్టమా పులిహోర అంటే?
మరి మీ అందరికీ పులిహోర అంటే ఇష్టమైతే మరి లైక్ చేయండి. అలాగే వడియాలు చూడండి, అన్నీ రకరకాల కూరగాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నారు నీట్గా, చక్కగా కొత్తిమీర, ఇవన్నీ పచ్చిమిరకాయలు. మరి బజ్జీ వేయాలి కదా, అలా ఉడుకుతుంది అన్నం, ఒక పక్క అన్నం ఉడుకుతుంది చూడండి. ఇలా అన్నీ రకరకాల మనం ఏమేమి వంటలు చేసాం. ఒక పచ్చడి ఆల్రెడీ గ్రైండర్ వేసి పక్కన పెట్టేశారు పోపు వేయడానికి. ఇక్కడ అన్నం ఉడుకుతుంది, ఇక్కడ పప్పు చూసారు కదా. సాంబార్ చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, పెద్ద పెద్ద గిన్నెలు ఇవ్వండి, 2-3 గిన్నెల్లో సాంబార్ ఉడుకుతుంది చూడండి. పులిహోర మొత్తం చూసారా ఎంత బాగా కలిపారా. ఇందాక ఒక పక్క నుంచి పోపు వేసుకుంటూ మరి ఆ చింతపండు పులుసు కలిపి చక్కగా తీసుకొచ్చి కలుపుతున్నారు చూసారా. ఇక్కడ చూడండి అన్నం ఉడుకుతుంది ఇంకా. మరి అంతమందికి అన్నం వండాలంటే ఎన్ని గిన్నెలు ఉండాలి. చక్కగా పులిహోర మొత్తం కలిపేశారు. ఇప్పుడు అన్నం ఉడుకుతుంది చూడండి, పెద్ద పెద్ద గిన్నెలు. ఇంత ఒక్కొక్కటి 20 కేజీల గిన్నెలు, 20 కేజీల అన్నం ఉడుకుతుంది ఒకటేసారి చూడండి. ఇక్కడ వరుసగా అందరికీ ఇంకా 11 గంటలకి ఇందాక మనం చూసాం కదా, స్వామివారికి ప్రసాదం నివేదించిన తర్వాత ఆ ప్రసాదం తీసుకొచ్చి మనకి ఈ గిన్నెల్లో కలిపేశారనమాట. కలిపిన తర్వాత భక్తులందరికీ ముందు అబ్బాయిలకి 11 గంటలకే స్టార్ట్ చేశారు. మరి అందరూ వరుసగా వచ్చి ఏదోండి ప్లేట్లో పెట్టించుకొని వెళ్తున్నారు చూడండి ప్రతి ఒక్కళ్ళు. ఇది గుడి వెనుక లేడీస్కి గుడిలో పెట్టారనమాట, చూశారు కదా. మరి అందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారి వనభోజనానికంటే అందరూ ముందే ఉంటారు. వారికి నచ్చిన కానుకలు స్వామివారికి సమర్పించి చక్కగా ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఎంజాయ్ చేశారనమాట. అందరికీ ప్రతి ఒక్కరికి ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడు ఇది లేదు పెట్టము అని లేకుండా ఇంకా వస్తూనే ఉన్నారు. సాయంత్రం 4 గంటలకి 4-5 గంటల వరకు వస్తూనే ఉన్నారు. అప్పటి వరకు అందరికీ పెడుతూనే ఉన్నారు. మరి స్వామివారి భోజనం అంటే అందరికీ ఇష్టమే కదా. ప్రతి ఒక్కరికి ఇది లేదు అనకుండా చక్కగా అందరికీ భోజనాలు పెడుతూనే ఉన్నారు చూడండి. ఇంత లైన్లో ఇది వెనక గుడి వెనక భాగం అన్నమాట. చూడండి ఇక్కడ భక్తులు ఇచ్చే విరాళాలు రాసుకోవడానికి కౌంటర్ పెట్టుకున్నారు. ఇక్కడ కూర్చొని రాసుకునే వాళ్ళు రాసుకుంటున్నారు, ఇక్కడ అన్నం తినేవాళ్ళు తింటున్నారు. లేడీస్కి గుడి బయట కూడా పెట్టారు చాలామంది, గుడి లోపల కూడా ఉందన్నమాట. ఎందుకంటే రష్గా ఉంటుంది కాబట్టి, మరి అందరికీ ఒకటే చోట సరిపోదు కాబట్టి చక్కగా బయట నీట్గా గుడి చుట్టూ టెంట్ వేసి ఇక్కడే వెనక వైపు కూడా పెట్టారనమాట. మరి లోపల అంటే అందరు గుడికి వచ్చే భక్తులు ఉంటారు లోపల, మరి అందరికీ సరిపోదు కదా. చూసారా ఎంత బాగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఇలా మీ ఊర్లో కూడా ఇలా శివయ్య గుడిలో ఇలాగ కార్తీక వనభోజనాలు చేస్తారా? ప్రతిరోజు అభిషేకం చేసి ఇలా పూజలు చేస్తారా? మరి మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి లోపల అమ్మాయిలకి లోపల పెడుతున్నారు చూడండి. చూసారా ఎంత నీట్గా అయిందా. మనం చూసాం కదా ప్రతి ఒక్కటి వరుసగా క్యూ లైన్లో నుంచొని చక్కగా ప్రతి ఫుడ్ని స్వీటు హాట్ దగ్గర నుంచి ఆఖరికి పప్పు సాంబారు పెరుగు వరకు అందరూ మంచిగా చక్కగా ఎంజాయ్ చేశారు. చూసారా ఒక లైన్లో ఒక క్యూ పద్ధతిలో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. భక్తులందరికీ ఇలా పెరుగు డబ్బాలు అయిపోయిన అమ్మటే పెరుగు డబ్బాలు ఇచ్చేస్తున్నారు. పెరుగు కాడ నుంచి అన్నీ చాలా వరకు భక్తులు విరాళాలుగా ఇచ్చినవే చాలామంది. ఒకళ్ళు పులిహోర, ఒకరికి రైసు, ఒకళ్ళు వెజిటేబుల్స్, ఒకళ్ళు పెరుగు, ఒకళ్ళు ఆయిల్, అలా ప్రతి ఒక్కళ్ళు మేమున్నామంటూ వాళ్ళ వంతుగా సహాయంగా ప్రతి ఒక్కరూ వచ్చి ప్లేట్లు ఒకళ్ళు అలా సహాయం చేశారు గుడి అందరికీ. ఎందుకంటే దేవుడు కదా, దేవుడికి అంటే అందరూ ముందే ఉంటారు కదా. ప్రతి ఒక్కళ్ళు చక్కగా వచ్చి కార్తీక వనభోజనాన్ని ఎంజాయ్ చేశారు. మరి మీరు కూడా మీ ఊర్లో ఇలాగే ఎంజాయ్ చేశారా? మీ ఊర్లో కూడా ఇలాగే చేస్తారా? మరి మా గంగా సమేత బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో, మా శివాలయంలో చక్కగా కార్తీక వనభోజనాన్ని మంచిగా చేశారనమాట. చాలా భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఊరు మొత్తం కదిలొచ్చింది. వచ్చి అందరూ చక్కగా మా వంతు సహాయంగా ఉదయం
నుంచి అంతా చక్కగా పూలు గుచ్చి ముందు రోజు నుంచే చక్కగా గుడి అంతా డెకరేట్ చేసి నీట్గా ముగ్గులు వేసి అంతా ఎవరికి వాళ్ళు వాళ్ళ వంతు సహాయంగా వాళ్ళ పనులు ఇంట్లో పనులు చేసుకుంటూ వచ్చి చక్కగా గుడికి హెల్ప్ చేశారనమాట ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఇది అందరిది కదా, గుడి అనేది ఏ ఒక్కరిది కాదు, అందరి సొంతం. అందుకే మాకు ఉంది అని చెప్పేసి చక్కగా వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క సహాయ సహకారాలని అందించారనమాట. అందరూ చేస్తేనే ఏదైనా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఎంజాయ్ చేశారు. చూడండి, మీకు తెలుస్తుంది కదా. వడ్డను కూడా కొంచెం సేపు కొంతమంది అలా ఒకళ్ళకే అప్ చెప్పకుండా చక్కగా 1 by 1 అలాగా హెల్ప్ చేస్తూనే ఉన్నారనమాట. మరి చూడండి ఎంత బాగా జరిగిందో. భక్తులందరూ చక్కగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ, అంటే రోజు అందరూ కనపడరు కదా, వారి వారి పనిలో బిజీగా ఉంటారు. ఈరోజు అందరూ ఒకటే దగ్గర కనపడేసరికి ఊరు మొత్తం చక్కగా అందరినీ మీరు బాగున్నారా అని, మీరు ఎలా ఉన్నారు, మీ పిల్లలు ఎలా, అలా పలకరించుకుంటూ చక్కగా స్వామివారి ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. చూడండి, ప్రతి ఒక్కళ్ళు చక్కగా వచ్చి వారి వారి యొక్క ఏం చేస్తున్నారు సహాయ సహకారాలు అందిస్తూ చక్కగా చూడండి అందరినీ పలకరించుకుంటూ చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేశారనమాట. అన్నం తినేసి వెళ్ళకుండా ఉండి ప్రతి ఒక్కరూ ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయా అని చూసుకొని చక్కగా హెల్ప్ చేసే చాలామంది. చాలా బాగా అనిపించింది కదా చూడడానికి. మరి ఇలా వనభోజనాలు, కార్తీక వనభోజనాలు జరుగుతుంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఇలాగా హెల్ప్ చేసుకుంటూ చక్కగా అందరూ కలిసి ఉంటే చాలా బాగుంటుందన్నమాట. చూడండి, కొంతమంది లోపలికి కూడా వచ్చి, ఇదంతా గుడి లోపల కూడా చుట్టూ టెంట్ వేసి చక్కగా ఎండ తగలకుండా ఎవరికి కింద కూర్చోవడానికి కుర్చీలు అయితే బయట వేశారు కానీ లోపలైతే లేదు, ఎందుకంటే ఇరుగ్గా అనిపిస్తుందని. అందుకని చక్కగా అందరూ ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ కూర్చొని చక్కగా మరి క్యూ లైన్లో వచ్చి చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేశారు. మరి మీకు కూడా మా కార్తీక వనభోజనాలు నచ్చాయా? మా శివయ్య అభిషేకం నచ్చిందా? మీరందరూ కూడా మీ రోజు పూజ చేసి చక్కగా ఇలాగా గుడికి వచ్చి రోజు శివయ్య అభిషేకం చూసి ఇలా ప్రసాదం వనభోజనాలు జరిగినప్పుడు ప్రసాదం తీసుకోవడం మీకు కూడా ఇష్టమేనా? మరి ఇలాంటివన్నీ మీకు ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. చూడండి, చాలా బాగుంది కదా. చూశారు కదా, అందరినీ సరదాగా పలకరించుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ చక్కగా మన ఈ కార్తీక వనభోజనాన్ని ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా, తెలిసిన వాళ్ళైతే పలకరించుకుంటూ చక్కగా చాలా బాగుంది కదా. లాక్కొచ్చిందమ్మా పూలు లాక్కొచ్చింది. అడుగు కబుర్ చేశాను, అడుగు ఎదురున్న కూడా చెప్పలా. ఓం లక్ష్మి లాక్కొచ్చింది, తన ఒక్కసారి ఆడోళ్ళని నన్ను శివుడు పిలిచాడు తెలుసా? అమ్మా, నీకు తెలియకుండా వచ్చావా ఏంది? శివుడు ఎప్పుడో చెప్పాడు. 30వ తారీఖు కోటి దీపాలంట. నువ్వు పెట్టుకున్నంత ఉంది. అయ్యప్ప భజన, కోటి దీపాలు, సాంబయ్య స్వామి పొద్దున గుళ్ళో చెప్పాడు, అందరికీ చెప్పాడు. మీ పేరు పిలవనండి, కోటి దీపాలు ఉన్నాయి లక్ష్మికి చెప్పాడు. మీ గుళ్ళో వాళ్ళు మీరంతా వచ్చే తీసుకుంటా ఎక్కడ ఇక్కడే అపార్ట్మెంట్ దగ్గర అని చెప్పాడు. సాయిబాబా గుడి దగ్గర పొద్దున సాగు చెబుతుంటే మీరు విన్నారుగా. ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటూ సరదాగా చక్కగా మాట్లాడుకుంటూ మేము ఇది చేస్తున్నాం, మీరు ఇది చేస్తున్నారు అని సరదాగా మాట్లాడుకుంటూ చక్కగా ఈ కార్తీక వనభోజనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మీరు నిన్న వచ్చారా రాలేదా అని అడుగుతూ
చక్కగా ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ మరి అందరూ రోజు గుడికి వస్తారు కాబట్టి ఉదయమే అభిషేకంకి చాలామంది వస్తారనమాట. వీళ్ళంతా ఒక టీం ఉంటారు. చక్కగా భజనకి కానీ ఇలా అన్నిటికీ కలిపి చక్కగా రోజు చాలామంది కలిసి వస్తారనమాట. వాళ్ళందరూ గుడిలో పూజ అంటే ముందుంటారనమాట. మరి మీరు కూడా మీ ఊర్లో కూడా ఇలాగే ఉంటుందా? నేను అత్తయ్య దగ్గర కూడా కూర్చొని చెప్పాను. నువ్వేదో ఒకటి చెప్పవే ఉషా. ఏం చెప్పాలి? మా శివాలయం గుడిలో ఈరోజు అన్నదానం చెప్పు, చెప్పాలి. వడ్లపూడి పెద్దవాడు సాత్విక, సాత్వికనే. ఐటమ్ తోడుకుని వెనకే ఉండు. ఐటమ్ అయిపోయిన ఐటమ్ రావాలా. శివాలయం గుడి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మా వాళ్ళు అందరినీ రమ్మని చెప్తున్నారు. చక్కగా మీరు కూడా కుదిరినప్పుడు వచ్చి మా శివాలయాన్ని చూసి మీరు కూడా మా శివయ్య ఆశీర్వాదం తీసుకోండి. మీ వీడియో చూసినంతసేపు ఓం నమః శివాయ అంటూ ఒకసారి మా శివయ్యని చూసి ఓం నమః శివాయ అంటే మీ అందరికీ చక్కగా మంచి జరుగుతుంది. అలాగే అందరూ గుడికి వచ్చి చూడలేరు కాబట్టి ఈ వీడియో చూడడం వల్ల మీ అందరికీ పుణ్యం వస్తుందన్నమాట. చెప్పాలంటే సాంబార్ స్వీట్ పెరుగు పులుపు అని చెప్పాలి. ఇదేద్దాం పెద్ద పెద్ద గిన్నెలో తీయమ్మొద్ది. మూత నాకు కదలదక్క. నువ్వు ఇట్లా వెళ్ళిపోతాను అక్క. అదే చెప్పింది. నువ్వు చెప్పు మొదల పిల్ల అమ్మ దగ్గర నుంచో మరి ఎందుకు చూసారు కదా, భోజనానికి ముందు పెట్టే ముందు అందరూ చక్కగా ఒక చోట చేరి కమిటీ మెంబర్స్ అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఒక లైన్లో నుంచున్నారు. చూసారా, ఇంకా భోజనం స్టార్ట్ చేయలేదు కదా. స్టార్ట్ చేసేటప్పుడు వరుసగా పెట్టాలని ప్రతి ఒక్కళ్ళు సరదాగా మరి అందరూ రోజు ఉదయమే అభిషేకం దగ్గర కలుస్తారు కదా, అందుకే అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారనమాట. చూడండి, వరుసగా అందరూ ఒక్కొక్క ఐటెం దగ్గర ఒక్కొక్కళ్ళు నుంచున్నారనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసి గౌరీ ఏది బుజ్జి? బుజ్జి బుజ్జి గౌరీ ఏది? గౌరీ రాధిక నువ్వు లెగితే
గొప్ప అనుకుంటున్నాడు వెనకాల బయట మేము చూడలేదు నిన్ను ఇటు వెళ్ళడం లేదు మా అమ్మ ఉంది అందుకే ఇక్కడ వడ్డీ చేస్తాం బాగుంటావా కొంచెం అడుగు కాలు దిగి నేనేం తేడా చూపించాను తేడా అంటాము అసలు నేను చెప్పబోతున్నా ఏమైపోయింది నిన్నేం నిన్నే చేతిలో ఫోన్ ఉందని ఇందా జనం లేనప్పుడు మళ్ళీ ఇదే అని చెప్పారు ఎక్కేళ్ళకి పథకం కొంచెం ఏం చేస్తున్నారా పెట్టించుకున్నాడు పెట్టించుకెళ్ళవే వచ్చాను జోతాకి పెట్టించుకెళ్ళవే అన్నా రెండింటిలో పెట్టించుకోలేతే నేను పెట్టించి అమ్మకి అమ్మ హస్బెండ్ ఎక్కేది
నడవలేదు ఎత్తుకెళ్ళాలంటే ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు పంపించు తినొచ్చిందంటేనే అప్పుడు పంపిలే అప్పుడు జనం లేరు కదా మనం ఇప్పుడు అయితే వెళ్దాం మా చెల్లెలికి వీళ్ళకి చెప్పాక వెనకాలని మా కాళ్ళు వాళ్ళకి వాళ్ళ మెడిసిన్ ఏడగ్రాండ్ కొంతమంది రండి మీరు ఇక్కడ వాళ్ళు కౌంటర్ కనబడతలేడా తెలుసుగా మా అమ్మ తిన్నావా? చేసుకుందాం బకెట్లు తప్పకుండా ఒకసారి వెళ్ళినా ఫోన్ చేయనా ఫోన్ తేలేదు బజ్జీలు వేసి గబగబా ముందు జరగండి కూర్చో కుర్చీలో కూర్చో కూర్చుంటే ఈ పిల్ల ఆ పిల్ల కూర్చోదులే కూర్చో పిల్ల
మీరందరూ ఇప్పటివరకు మన కార్తీక వన భోజనాన్ని చూశారు కదా. చక్కగా అందరూ సరదాగా మాటలు చెప్పుకుంటూ అందరూ కలిసి ఉండడం, అలాగే ఉదయం జరిగిన మన శివయ్య డ్రై ఫ్రూట్స్తో డెకరేషను, ఆ తర్వాత వంట ప్రిపరేషను, ఇప్పుడు జరుగుతున్న వనభోజనాలు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? మీ అందరికీ నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. మరి ఈ కార్తీక వన భోజనాలు చాలా బాగా జరిగాయి కదా. చూడండి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వంతు వాళ్ళ సహాయం చేశారు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.